షూర్ అన్న, షూర్ అవి. రైట్. ప్రేమ కలిగిన నాయన మీకు అందరూ వందనాలు. ఈ సాయంకాల సమయంలో మా అన్నగారు యేసురత్నం అన్నగారు ఎంతో చక్కగా ప్రిపేర్ అయ్యి మీ దివ్యమైన మాటలు మాకు అనుగ్రహించడానికి మీ దాసుని మీరు సిద్ధపరిచారు. మీ దాసుని నోట మీ దివ్యమైన వాక్కులు ఉంచి మా అంతర్గత ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన బలాన్ని చేకూర్చే మాటలను మీరు అనుగ్రహించండి. మీ దాసుడు చెప్పే ప్రతి మాటలో మీ జీవాన్ని మేము చూడగలగటానికి కృప చూపమని, జూమ్ లో ఉన్న ప్రతి వ్యక్తిని మీ ఆధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. దేవుడు ఈ సాయంకాల సమయంలో మనకు సహాయం చేయనుగాక. ఆయనే మన బోధకుడుగా మరి ఈ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయనే మనకు కావలసినటువంటి మాటలు. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక అవసరత వేరు వేరు. అయితే అందరినీ ఎరిగిన ప్రభు, అందరి ఆధ్యాత్మిక జీవితంని ఎరిగిన ప్రభు కాబట్టి మనకు ఆయనే సహాయం చేయాలని ప్రార్థన పూర్వకంగా మనం కన్సిడర్ చేద్దాం. వైల్ వీఆర్ లిజనింగ్ ఆల్సో మనం ప్రభుని అడుగుతా వద్దాం. ప్రభువా, నాకు సహాయం చేయి నీ స్వరాన్ని గమనించడానికి. ప్రభువా, నీ యొక్క మెలని ఆ మాటను నేను నా కొరకు తీసుకురాబడిన మాటను గమనించడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన పూర్వకంగా మనము ఈ మాటలు విందాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా ఈ సాయంకాల సమయంలో. కొన్ని నా స్క్రీన్ కనపడుతుంది బ్రదర్? అన్న లేదన్న. ఓకే, ఎస్ ఎస్ అన్న, ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే రైట్. ఓకే. దేవుడు ఈ సమయాన్ని దీవించాలని మరియు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. మీరు అధ్యాయాన్ని ముందు మీరు చదివినారని నేను అనుకుంటా ఉన్నాను. నా వాయిస్ కూడా క్లియర్ గా మీ అందరికి వినపడుతుందని కూడా నేను అనుకుంటున్నాను. మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటే చాట్ బాక్స్ ను ఉపయోగించి మీరు తెలియపరచండి, లేదా మాధవని లేక నరసింహాని పిలిచి మాట్లాడి మీరు తెలియచేయండి మాటలు మీ దాకా చేరుతున్నాయా లేదని. గుడ్. 2 కొరింథియన్స్ 4వ అధ్యాయం. కొన్ని విషయాలను ముందే డీల్ చేయడానికి మనము ప్రయత్నం చేశాము. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్, ఇమేజెస్, థీమ్స్, అట్లా కొన్ని ఏవైతే మనం ముందు చేయగలుగుతామో అవి చేశాము. ఎందుకంటే డైరెక్ట్ గా అధ్యాయంలోకి వెళ్ళటానికి వీలుగా ఉంటుందని నేను ముందే ఈ విషయాలను చేశాను ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ కోసం. మీలో ఎవరైతే తెలుగు బైబిల్ మీ దగ్గర ఉందో వారు కొద్దిగా మీ హ్యాండ్ని ఎత్తి చూపిస్తారా? మీకు ఆప్షన్ ఉంటుంది జూమ్ లో హ్యాండ్ చూపించడానికి. తెలుగు బైబిల్ మీ దగ్గర ఉన్నవాళ్ళు, తెలుగు బైబిల్ అందులో ఉంది, మీ దగ్గర ఉంది. ఓకే, అందులో నేను చెప్పే ట్రాన్స్లేషన్ మీరు ఎవరైనా వాడుతున్నారా? సో ఆ ట్రాన్స్లేషన్ ఏంటంటే TERV అనేటువంటి ట్రాన్స్లేషన్. TERV అంటే తెలుగు ఈజీ టు రీడ్ వర్షన్, దట్ ఈస్ కాల్డ్ TERV. తెలుగు ఈజీ టు రీడ్ వర్షన్ అని ఒక వర్షన్ ఉంది. అది మనకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే బైబిల్ లీగ్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేశారు తెలుగులో. బైబిల్ లీగ్ ఇంటర్నేషనల్, దట్స్ ఫైన్. మనం ఆ భాగాన్ని రెఫర్ చేస్తాం, బైబిల్ లీగ్ వాళ్ళ నుంచి రెఫర్ చేస్తాం. ఎందుకంటే క్లారిటీ బాగుంది వాళ్ళు తీసుకొచ్చిన తెలుగు బైబిల్లో. మీ దగ్గర ఉండే తెలుగు బైబిల్ కొద్దిగా వేరుగా ఉంటుంది. సో అందువల్ల ఐఎమ్ రెఫరింగ్ దట్. 4వ అధ్యాయంలో మీరు ఎవరైనా మీ దగ్గర ఉన్న బైబిల్లో 1వ వచనాన్ని చదువుతారా? 1వ వచనాన్ని చదువుతారా? కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. రైట్. అది మీకు బైబిల్ సొసైటీ ఇండియా ట్రాన్స్లేషన్ చేసిన బైబిల్, దాంట్లో అలా ఉంది. ఈ యొక్క TERVలో బైబిల్ లీగ్ ఇంటర్నేషనల్ దాంట్లో ఎలా రాయబడిందంటే దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవ చేయుచున్నాము కనుక ధైర్యము కోల్పోము. ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్? మీరు రెస్పాండ్ అవ్వాలా?
ఇప్పుడు మొదటి వచనాన్ని మన బ్రదర్ సహోదరుడు వసంత్ చదివారు. నేను TERE వెర్షన్ లో నుంచి చదివా ఈ మాట. దేవుని అనుగ్రహము వల్ల మేము ఈ సేవను చేస్తున్నాము గనుక ధైర్యము కోల్పోము. అది మొదటి వచనం. వసంత్, ఇప్పుడు చదువుతావా నువ్వు మరలా ఈ బైబిల్లో నుంచి? అన్న ఎస్. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. థ్యాంక్ యూ. సో they were try to put in a common language. మనకు అర్థమయ్యే భాషలో ఈ మాటలను తీసుకురావటానికి బైబిల్ లీగ్ ఇంటర్నేషనల్ ట్రై చేసింది. ఓకే, సో మనకి ఎక్కడెక్కడ అవసరమో, ఏ ప్రాంతాల్లో మనకి ఇది అవసరమై ఉంటాయో ఈ మాటలు, అక్కడ మాత్రమే మనం రెఫర్ చేద్దాం ఈ బైబిల్ని. లేదు అంటే ఇంగ్లీషు తర్వాత బ్రదర్ వసంత్ చదివిన ఆ టెక్స్ట్ ను మనం ఫాలో అవుదాం. గుడ్, విల్ మూవ్ ఫార్వర్డ్. ఈ కాంటెక్స్ట్ ను మనం తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యమైన సంగతి. నేను డిస్కషన్ చేయలేను ఈరోజు, పెద్ద చాప్టరు. మీరు ఆన్సర్ చెప్పేంత వరకు కూడా దయచేసి నేను ఉండలేకపోవచ్చు, నన్ను క్షమించండి. సో therefore you have to be very gracious to me this evening. మనకు ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే therefore అని స్టార్ట్ అవుతుంది. తెలుగు బైబిల్లో కాబట్టి అని మన వసంత్ బ్రదర్ చదివిన బైబిల్లో ఉంది. TERE బైబిల్లో కాబట్టి అనే పదము మిస్సింగ్ ఉంది. దేవుని అనుగ్రహంతో అది మొదలైంది. అది ఇంగ్లీష్ బైబిల్కి మీరు వెళ్తే therefore God's mercy, ఈ యొక్క దేవుని కృప వలన మనకు ఈ పరిచర్య దొరికినందున, ఇవ్వబడినందున అని ఉంది. సో మేము ఈ సేవను అనుగ్రహం వల్ల మేము ఈ సేవను అని ఉంది. వసంత్ చదివిన బైబిల్లో ఏముందంటే ఈ పరిచర్య పొందితిమి అని ఉంది. కరెక్ట్ కాదా? ఎస్ ఆర్ నో వసంత్? ఈ పరిచర్య పొందితిమి. సో మీరు కొద్దిగా యాక్టివ్ గా వీడియోలు ఆన్ చేయకపోతే కష్టం అయిపోద్ది. ఎందుకంటే ఐ షుడ్ నో వెదర్ యు ఆర్ గెటింగ్ ఆర్ ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. పొందితిమి. సో ఇక్కడ మనం గమనించవలసిన మాట పొందితిమి అంటే మనము లాక్కుంటిమి అని కూడా రాసి ఉండొచ్చు. ఈ పరిచర్య మనం లాక్కున్నది కాదు, యుద్ధం చేసి తెచ్చుకున్నది కాదు, శ్రమపడి గెలుచుకున్నది అసలే కాదు. ఈ పరిచర్య పొందితిమి, మనం కదిలించబడాలి. ఏ సేవ అయినా సరే, చిన్నది పెద్దది మనం ఉన్నది, అది మనము గెలుచుకున్నది, పొందుకున్నది ప్రభు. మనం లాక్కున్నది, పీక్కున్నది ఎవరో మన మీద బరువు పెట్టింది కాదు. ఆ పరిచర్య ఆయన మహాకృపను బట్టి పొందితిమి అని రాయబడింది. ఇట్స్ ఏ గ్రేస్ఫుల్ మర్సిఫుల్ వర్డ్ అని నేను అంటాను. కనికరించబడితిమి అని తెలుగులో. We have a mercy and we do have grace. రెండు పదాలను కలిపి చెప్పి తెలుగులో చెప్పబడింది, ఇంగ్లీష్లో మర్సీ అని రాయబడింది. Therefore, కాబట్టి ఈ పరిచర్య మనకు దొరికింది. దేన్ని బట్టి ఈ పరిచర్య మనకు దొరికింది? నేను చదవలేనండి, నేను మీకు జస్ట్ చెప్పుకుంటూ వెళ్తాను. మరి మీరు చదివారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ టైం ఉంటే మీరు మరలా చదవండి. ఈ యొక్క అధ్యాయానికి సందర్భాన్ని మనం తెలుసుకోవటానికి 3వ అధ్యాయాన్ని చాలా చక్కగా 4-5 సార్లు చదివితే కానీ మనకు 2 కొరింథీ 4వ అధ్యాయం యొక్క సందర్భము మనకు తెలియదు. ఆ సందర్భం లేకుండా ఈ 4వ అధ్యాయాన్ని ఇంటర్ప్రిట్ చేయటం చాలా కష్టం అవుతుంది మనకు. అండ్ therefore we need to have a clear understanding of chapter 3. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అన్ని అధ్యాయాలు, 2వ పత్రికలో 1-2 అధ్యాయాలు మనకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే ఇవి దూర సందర్భాలు కాబట్టి, ది ఇమీడియట్ కాంటెక్స్ట్ ద ఇమీడియట్ ఉన్నటువంటి సందర్భము 3వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తాను. 1 నిమిషం. దేన్ని బట్టి మనకి కృప ఇవ్వబడింది, దేన్ని బట్టి పరిచర్య మనకి ఇవ్వబడింది అంటే, మనకు 1వ అధ్యాయంలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే, ఆర్ వి బిగినింగ్ ఆఫ్ అవర్ కమాండ్ అవర్ సెల్ఫ్, మనమే మెప్పించుకొనదగుచున్నామా అంటాడు పౌలు. ఇంకా ఏమంటాడంటే, మాకు
డూ వీ నీడ్ టు లెటర్స్ ఆఫ్ రికమెండేషన్? మీ దగ్గరకు మేము రావటానికి మాకు ఏరో వాళ్ళ రికమెండేషన్ అవసరమా అంటాడు. మూడవది, మీరు మా ఉత్తరాలు కాదా అంటాడు 3వ అధ్యాయం. యు ఆర్ అవర్ లెటర్స్ ఇన్ స్పిరిట్. ఎందుకంటే మీ మధ్యలో మేము పరిచర్య చేశాం. 2వ కొరింథీ రాస్తున్నప్పుడు కొరింథీలో నేను పరిచర్య చేశాను, కొరింథీలో నేను తిరిగాను, కొరింథీలో సేవకు పునాది నేను వేసినాను, కొరింథీలో అకుల ప్రిస్కిల తర్వాత ఇంకొక అపోలోస్ అనే గొప్ప గొప్ప దైవజనులతో కలిసి నేను సేవ చేశాను. నేను మిమ్మల్ని ఎరుగుదును, మీరు నన్ను మీరు ఎరుగుదు. అండ్ దేర్ ఫోర్ నా యొక్క ఉత్తరాలు మీరే కొరింథీ పత్రికలారా. నాకు స్పెషల్ గా ఒక పత్రిక అవసరం లే తీసుకొని మీ దగ్గరికి రావటానికి. వీ మస్ట్ కాన్ఫిడెంట్ బిఫోర్ గాడ్. దేవుని ముందు కాన్ఫిడెన్స్ తో మీకు ఉత్తరం నేను రాస్తా ఉన్నాను. మేము 5వ విషయం, మేము కాంపిటెన్స్ ఉంది సేవలో, మేము కాంపిటెన్స్ కలిగి ఉన్నాము. కావలసిన స్కిల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి సేవ చేయటానికి. లాంగ్వేజ్ ఉంది, మాట్లాడే శక్తి మాకుంది, ప్రార్థన చేసే శక్తి ఉంది, వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసే శక్తి మాకుంది, మా దగ్గర ఇంకా ఎక్స్పోజిషన్ చేసే శక్తి మాకుంది, డిబేట్ చేసే శక్తి మాకుంది, తర్వాత ఆర్గ్యూ చేసే శక్తి మాకుంది. ఈ శక్తులు అన్ని మా దగ్గర ఉండి కాదు మేము మీ దగ్గరికి సేవకు వచ్చింది. మరి ఏముండి వచ్చినామంటే, నాట్ బికాజ్ వీఆర్ కాంపిటెంట్ 3వ అధ్యాయంలో, అండ్ బికాస్ ఆ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. మా కాన్ఫిడెన్స్ దేవుని దగ్గర నుంచి వచ్చింది, అది మీరు ఎరుగుదురు. కాబట్టి మేము ధైర్యంగా ఈ ఉత్తరాన్ని రాస్తున్నాం. మా దగ్గర కాంపిటెన్స్ ఉంది, మేము సేవ చేసినాము అని మేము గొప్పలు చెప్పుకోవట్లేదు. 5వ విషయాన్ని ఏమంటాడంటే, ఈ పరిచర్య మహిమతో కూడినటువంటి పరిచర్య. ఎందుకంటే మోషే చేసినటువంటి పరిచర్యలో తీర్పు ఉంది, అగ్ని ఉంది, ప్రమాదాలు జరిగినాయి, అక్కడికక్కడికే జనాలు నాశనం అయిపోయినారు దేవుని స్వరమిని విధేయత చూపకపోతే. కానీ మేము చేసే పరిచర్య ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధ ఆత్మ దేవుని సేవ. అక్కడ కండెమ్నేషన్ ఉన్నది, ఇక్కడ కృప ఉంది. ఈ మినిస్ట్రీ ఎటువంటిది అంటే, దిస్ ఈస్ ద మినిస్ట్రీ విచ్ బ్రాట్ ద రైచియస్నెస్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు నీతి కలిగించిన పరిచర్య ఇది. మోషే చేసినటువంటి పరిచర్య ఇట్స్ ద మినిస్ట్రీ ఆఫ్ కండెమ్నేషన్. ఎవడైతే లోబడలేదో వాడు అక్కడ నాశనం అయిపోయినాడు. కాబట్టి ఈ సేవ ఆ మినిస్ట్రీ కంటే గొప్పది అని కూడా ఇన్ ఏ వే ఈస్ ట్రైయింగ్ టు టెల్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మేము కాన్ఫిడెన్స్ ఉందని మీ దగ్గరికి రాలేదు, మోషేలాగా కండెమ్నేషన్ తీసుకొని మీ దగ్గరికి రాలేదు, మా సొంత భక్తితో మీ దగ్గరికి మేము రాలేదు. దేవుడు అనుగ్రహించిన ఆత్మశక్తితో మీ దగ్గరికి మేము వచ్చాము. ఆ శక్తి ఏందయ్యా అంటే, నీతి అను క్రీస్తు ద్వారా ప్రతి ఒక్కడు తీర్చబడ్డాడు కాబట్టి అది గ్లోరియస్ మినిస్ట్రీ, మహిమతో మినిస్ట్రీ అని ఓ కొరింథీయులారా మీరు ఎరుగుదురు అన్నాడు. వీఆర్ వెరీ బోల్డ్ బికాస్ ఆఫ్ గ్లోరియస్. మేము ఎంతో ధైర్యంతో వచ్చాము, దేవుడు ఇచ్చిన ఆ గొప్ప మహిమ తీసుకొని మీ దగ్గరికి వచ్చినాము. అయితే ఈ యొక్క మహిమ కలిగిన పరిచర్య ఎటువంటిదయ్యా అంటే, నౌ ద లార్డ్స్ గ్లోరీ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ హిస్ గ్లోరీ. దేవుని యొక్క మహిమ ఈ పరిచర్య ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన స్వరూపంలోనికి, మహిమలోనికి మారుస్తా వస్తుంది. ఎవరిని ప్రకటించిన మేము వింటున్న మిమ్మల్ని, మన అందరికీ కలిపి మహిమతో కూడినటువంటి పరిచర్యను మేము తీసుకొని మీ దగ్గరికి వచ్చినాం. నీకు అర్థమైందా? 11 పాయింట్లు నేను చదివాను 3వ అధ్యాయంలో నుంచి. అండ్ దేర్ ఫోర్ దిస్ మినిస్ట్రీ హాస్ బీన్ గివెన్ అని తను మొదలు పెడతా ఉన్నాడు. ఏ కారణాలను బట్టి ఈ పరిచర్య మమ్మల్ని మహిమలోనికి మారుస్తుంది. ఈ పరిచర్య ఆత్మదేవుడు ఇచ్చిన పరిచర్య. ఈ పరిచర్య మరి మోషే లాంటి పరిచర్య కాదు. ఈ పరిచర్య నీతిని మాకు తెచ్చినటువంటి పరిచర్య. ఈ పరిచర్య ఆత్మతో కూడినటువంటి పరిచర్య. ఈ పరిచర్య కాంపిటెన్స్ మా దగ్గర ఉందని మేము రాలేదు, కానీ మాకు కాంపిటెన్స్ ఇచ్చి మీ మధ్యలో వాడుకున్న దేవుని ద్వారా మేము వచ్చినాము అని చెప్తున్నాడు. వీఆర్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ గాడ్, నాట్ ఎనీ అదర్ థింగ్ అని రాస్తా ఉన్నాడు. మాకు మీరు పత్రికలు, మీరే సాక్షులు మాకు. ఓకే, మాకు ఎవరి రికమెండేషన్ అవసరం లేదు, మాకు ఎవరి మరి ఆ యొక్క గొప్ప మెప్పు కూడా మాకు అవసరం లేదు అని పౌలు ఈ 3 అధ్యాయాలు చెప్పి, ఇవన్నీ జరిగినాయి కాబట్టి, ఈ పరిచర్య మేము పొందినాము కాబట్టి, ఈ గొప్ప పరిశుద్ధాత్మ దేవుని మహిమను మేము పొందినాము కాబట్టి, ఈ ట్రాన్స్ఫర్మేషన్ మేము పొందినాము కాబట్టి, ఈ కాంపిటెన్సీ కృప కలిగి ఆయనే మాకు ఇచ్చాడు కాబట్టి, దేర్ఫోర్
వీఆర్ టెల్లింగ్ టు యూ ఓ కొరింథీయులారా, ఈ పరిచర్య మాకు ఇవ్వబడింది, ఈ పరిచర్య మాకు కనికరించబడింది, కరుణతో మా చేతుల్లో పెట్టబడింది. మేము యోగ్యులము కాదు ఈ పరిచర్యకు. మహిమతో కూడినటువంటి మహిమతో కూడినటువంటి ఈ పరిచర్య మాకు మా చేతుల్లో పెట్టబడితే మేము వచ్చాం మీ దగ్గరికి తప్ప మా జ్ఞానం, మా బుద్ధి, మా శక్తి, సొంత భక్తితో మేము రాలేదు ఓ కొరింథీయులారా అని రాస్తున్నాడు. నేను ఆల్రెడీ రాశాను బ్యాక్గ్రౌండ్. పౌలు యొక్క అపోస్తలత్వం మీద వాళ్ళు క్వశ్చన్లు వేశారు, ఆయన యొక్క పిలుపు మీద క్వశ్చన్లు వేసినారు, ఆయన అధికారం మీద వాళ్ళు క్వశ్చన్లు వేసినారు. ఆయన ఇమేదే అవమానపరచడానికి ట్రై చేసిన సంఘం ఏదైనా ఉందంటే అది కొరింథీయుల సంఘమే. కాబట్టి తాను డిఫెండ్ చేసుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఎందుకంటే తన యొక్క సాక్ష్యాన్ని తాను ఇనే వే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడని కూడా మనము మర్చిపోకూడదు. ఈ కారణాలను బట్టి ఆయన ఏమంటాడంటే, ఇన్ని విషయాలు మేము పొందాము కాబట్టి కాబట్టి ఈ పరిచర్య మాకు ఇవ్వబడింది అని చెప్తున్నాడు. యు అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ ఫర్ ద చాప్టర్ 4. ద కాంటెక్స్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ మెసేజ్ ఆఫ్ గాడ్ ఫర్ ద చర్చ్ at the Corinth and at the church at whole universal church కి, సంఘానికి మరి 3వ అధ్యాయం సందర్భం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ మెసేజ్. దాని తర్వాత ఆయన మొదలు పెడుతున్నాడు 4వ అధ్యాయంలో నుంచి, దేర్ఫోర్ గాడ్స్ మర్సీ, మాకు ఈ పరిచర్య ఇవ్వబడింది, మేము ఓన్లీ రిసీవ్ చేసుకున్నాం, అడుక్కుండోలాగా మేము పొందాం అంతే తప్ప మా బుద్ధి జ్ఞానాలను బట్టి ఇది మాకు ఇవ్వబడలేదు కొరింథీయులారా అని రాస్తారు. మా జ్ఞానాన్ని బట్టి ఈ పరిచర్య మాకు ఇవ్వబడలేదు, మా తెలివిని బట్టి మాకు ఈ పరిచర్య ఇవ్వబడలేదు, మా యొక్క ఎడ్యుకేషన్ బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి మాకు ఈ పరిచర్య ఇవ్వబడలేదు. దేవుని మహా కృపను బట్టి ఈ పరిచర్య మాకు ఇవ్వబడింది. వాట్ ఏ హంబ్లింగ్ సిచ్యువేషన్, వాట్ ఏ హంబ్లింగ్ సిచ్యువేషన్ దిస్ ఈవినింగ్ మనకు గమనించవలసిన వారమై ఉన్నాము. ఈ పరిచర్యలో ఎక్కడెక్కడైతే మనం ఉన్నాము, మీరు చిన్న చిన్న ప్రాంతాల్లో, చిన్న చిన్న చర్చిలలో లీడర్స్ అయి ఉండొచ్చు, మీరున్న గ్రూపులలో లీడర్స్ అయి ఉండొచ్చు, మీరున్నటువంటి ప్రాంతాల్లో సంఘాలు నడుపుతూ ఉండొచ్చు, సంఘములో భాగమై ఉండొచ్చు, ఈజిప్ట్ లో భాగమై ఉండొచ్చు, ఐక్వా ఉండొచ్చు, ఏదో ఒక రూపంలో మీరు పరిచర్యలో ఉండొచ్చు. కొంతమంది ప్రీచర్లు అయి ఉండొచ్చు, కొంతమంది టీచర్లు అయి ఉండొచ్చు, కొంతమంది మరి నాయకులు అయి ఉండొచ్చు. ఈ పరిచర్య మనకు ఎట్లా ఇవ్వబడింది అంటే, మరి దేవుని యొక్క మహా కృపను బట్టి ఈ పరిచర్య మనకు ఇవ్వబడింది అనేది మనం గుర్తు. ప్రియులారా, మనకి ఇవ్వబడిన ఈ పరిచర్యను మనం ఎలా తీసుకుంటామో చాలా పౌలు చెప్తున్నాడు, మా కాంపిటేషన్ బట్టి ఈ పదం రాలేదు. వన్ సెకండ్ బ్రదర్ సుధీర్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హలో, ఐ మీన్ ఏ మీటింగ్, ఐ విల్ గెట్ బ్యాక్. యా, థ్యాంక్ యూ. సో కాబట్టి ఈ పరిచర్య మనకు ఇవ్వబడింది దేవుని యొక్క మహా కృపను బట్టి. ఈ పరిచర్య మనకు ఇవ్వబడింది. సో ప్రియులారా, ఈ పరిచర్యను మనం ఎలా చూస్తున్నాం? ఇది బరువు అయిందా, లేకపోతే కష్టమైందా, దుఃఖమైందా, నాకెందుకు ప్రభు అని మనలో అనుకుంటుండొచ్చు. ఇవన్నీ చదివిన తర్వాత ఆయన అపారమైన కృప మన ఎడల ఎంతుందో చూడండి. మనమల్ని ఎన్నుకొని ఈ పరిచర్యను మనకు ఆయన ఇచ్చినాడు. మీరు చాలా మందికి తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఈ వ్యక్తిని గురించి ఐ మస్ట్ షేర్ దిస్ ఈవినింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. అందువల్ల ఈ ప్రపంచంలో మనకు కనపడే వ్యక్తులు 3 రకాలుగా ఉంటారండి క్రిస్టియన్స్. ఒకటి, ఎవరయ్యే వాళ్ళంటే, ఎవరైతే చరిత్రను రాస్తారో అది ఒక గ్రూపు, జరిగిన సంగతులను వాళ్ళు రాస్తారు. దే ఆర్ కాల్డ్ దెమ్సెల్ఫ్ హిస్టోరియన్స్. ఇంకొకటి, రెండవ గ్రూప్ ఏంటయ్యా అంటే, ఈ రాసిన హిస్టరీని చదివేవారు మరో గ్రూప్. దట్స్ అనదర్ గ్రూప్. ఇక మూడో గ్రూప్ ఏంటంటే, చరిత్రను సృష్టించోళ్ళే అనదర్ మూడో గ్రూప్. ఈ గ్రూప్ లో ఈ సాయంకాల సమయం ఏఎఫ్సి మెంబర్ గా ఈ బైబిల్ స్టడీకి అటెండ్ అయ్యే సహోదరుడా, నువ్వు ఏ గ్రూప్ లో ఉన్నావు నాకు తెలియదు, కానీ ఇండియన్ జిమ్ ఎలియట్ అనే ఒక చిన్న పుస్తకం ఈ మధ్య యుఎస్ఐ మనకు ప్రింట్ చేసింది. నేను 2019లో మరి బరర్వా సాహిబ్ గంజ్ జార్ఖండ్ ప్రాంతంలో నేను ఒక క్యాంప్కి వెళ్ళాను. నేషనల్ ఎన్ఎంటీసీకి నేను బ్రదర్ బిలీ రిసోర్స్ పర్సన్ గా అక్కడికి వెళ్ళటం జరిగింది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 12 నుంచి 13 రోజులు వారి మధ్యలో మేము ఉండటం జరిగింది. అక్కడ మిషన్స్ గురించి చెప్తూ, అది జార్ఖండ్ లో ఆల్మోస్ట్ కలకటాకి 4 గంటలు అటువైపు భాగయ్య, బరర్వా అనే 2 ప్లేసులు చాలా ఫేమస్ మిషనరీకి సంబంధించినటువంటి. ఈ సహోదరుడు, మీ ఫోటోలో కనపడుతున్న సహోదరుడి పేరు జిమ్ ఎలియట్.
అయితే అతని మీద ఒక చిన్న పుస్తకం రాయబడింది, ఇండియన్ జిమ్ ఎలియట్ అని అతని మీద రాయబడింది. ఈ సహోదరుడు అక్కడికి పరిచర్యకు వెళ్ళినాడు. ఈ ప్రాంతాల్లో మస్కిటోస్ ఎక్కువ. మరి నేను కూడా 13 రోజులు ఉన్నా కూడా చూశాను. సో అక్కడ మస్కిటోస్ కరచడం వల్ల మరి ఈ మలేరియా వల్ల తను ఆ విలేజ్ నుంచి 10 కిలోమీటర్స్ దూరం తీసుకురాబడి అక్కడ మంచి ఈ యొక్క వైద్య పరిచర్య లేక అక్కడి నుంచి అగైన్ అనదర్ 10 కిలోమీటర్ తీసుకెళ్లి అక్కడి నుంచి హాస్పిటల్ నుంచి ఆ ప్రాంతం నుంచి కలకట్టాకు తీసుకొని వచ్చి కలకట్టాలో చూపించే లోపు తనకు జాండీసు మలేరియా రెండు కలిసి నందువల్ల తను కొన్ని క్షణాల్లో అక్కడ తను కనుమూత వేయటము జరిగింది. అతని వయసు 26 సంవత్సరాలు. తను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ చెన్నైలో MSW చేసి తనకంటూ తెలియనటువంటి ఈ యొక్క బీహార్, ఆ రోజులలో బీహార్ అనే ప్రాంతము, ఆ జార్ఖండ్ ఇవన్నీ కలిసి ఉండేవి. అక్కడికి వెళ్ళి అక్కడ చనిపోవటము జరిగింది. ఆ తర్వాత తను యొక్క వాళ్ళ తండ్రి అక్కడికి వెళ్ళి తను వాళ్ళ తండ్రి ఎవరయ్యా అంటే ఎవరో కాదు, అందరికి తెలిసిన వ్యక్తే. వాళ్ళ తండ్రి ప్యాట్రిక్ జాషువా FMPB జనరల్ సెక్రటరీ ఆ దినాల్లో. ఆయన కూడా వెళ్ళి మరి అక్కడ ప్రార్థన చేసి భూస్థాపన చేయటం జరిగింది. బరర్వా అనేటువంటి ప్రాంతంలో CNI చర్చ్కు ముందు ఒక బరియల్ గ్రౌండ్ చూస్తాం. ఆ బరియల్ గ్రౌండ్ లో ఇతని సమాధిని నేను వెళ్ళి చూడటం మరి ప్రార్థన చేయటం కూడా జరిగింది. ప్యాట్రిక్ జాషువా వాళ్ళ మధ్యకి వెళ్ళి మరి ఆయన ఈ రీతిగా చెప్పడం జరిగింది. ఇతని ఫ్యూనరల్ సొంత కొడుకు 26 సంవత్సరాల వయసులో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. సేవ నిమిత్తమై జార్ఖండ్, బీహార్ను మార్చాలి, మరి ప్రభు కృపను వారికి తీసుకుని వెళ్ళాలి. ఈ పరిచర్య నాకు కృప వల్ల నాకు ఇవ్వబడింది కాబట్టి ఈ కృప కోసం నా ప్రాణాన్ని సైతం నేను వెనకాడకూడదని నిర్ణయం తీసుకున్నటువంటి సహోదరుడు ఆ యొక్క జార్ఖండ్, బీహార్ ప్రాంతంలో మృతి చెందటం జరిగింది. వాళ్ళ తండ్రి ఏమన్నాడంటే, ఐ విల్ సీ మై సన్ జిమ్ ఎలియట్ అలాంగ్ విత్ ది మాల్టో ట్రైబ్స్ ఇన్ హెవెన్. పరలోక రాజ్యంలో నా కొడుకు జిమ్ ఎలియట్ మరియు మాల్టో ట్రైబ్ తో కలిసి నేను నా కుమారుని కలుస్తాను అని అక్కడ సాక్ష్యం చెప్పి అక్కడ ఏడవటం జరిగింది. అక్కడి నుంచి తన రూమ్ కి బరర్వాకి వెళితే తన రూమ్ లో తన కుమారుని యొద్ద దొరికినటువంటి సామాన్లు తన మరణానికి ఏంటయ్యా అంటే, జిమ్ ఎలియట్ ఈ లోకం విడిచిపోయినటువంటి సామాన్లు ఏంటంటే 4 మాసిపోయిన షర్ట్లు, ఒక 5 రూపాయల నోటు, ఒక సాప అంటే కింద వేసుకొని పండుకుండేది. తర్వాత ఒక రాజదూత్ బుల్లెట్, ఎందుకంటే అది వాళ్ళ ఆర్గనైజేషన్ ఇచ్చింది. విలేజ్ వెళ్ళి సేవ చేయడానికి వారు ఇచ్చారు. అది ఈ యొక్క 3-4 మాసిపోయిన షర్ట్లు, ఒక చాప, 5 రూపాయల నోటు తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక బెడ్ కొనుక్కోమని నేను డబ్బులు ఇచ్చాను జిమ్ ఎలియట్ కి. ఆ డబ్బులను కూడా ఈ మాల్టో వాళ్ళ కోసం ఖర్చు పెట్టి తను చాప మీద పండుకుంటున్నాడు. దాదాపు 100 మంది యవనస్తులు జిమ్ ఎలియట్ రూమ్ మంది కూర్చొని మాల్టో పిల్లలు, ఈ యొక్క ట్రైబల్ పిల్లలు ఏడుస్తున్నారు. 700 మంది ఇతని ఫ్యూనరల్ లో వారు అటెండ్ అయినారు. వారందరూ ఏమన్నా వాళ్ళ ఫ్యూనరల్ లో అతన్ని చేసే ముందు ఒక ట్రైబల్ వ్యక్తి జిమ్ ఎలియట్ సమాధి దగ్గర ఈ రీతిగా మోకాళ్ళూరి ప్రార్థన చేసినాడు. ప్రభువా, జిమ్ ఎలియట్ మరి మిగిల్చిపోయినటువంటి ఈ సేవ మాల్టో ట్రైబల్ మధ్య నేను కంటిన్యూ చేస్తాను అని తను సమర్పించుకొని ఎవాంజలిస్ట్ గా అక్కడ సేవ చేయటం జరిగింది. నా ప్రియులారా, నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, మనకి ఇవ్వబడిన పరిచర్య విలువను మనకు తెలిసినప్పుడు, మనకు ప్రభు ఇచ్చిన మనం తెలుసుకుంటే మేబీ మన కోసం చెల్లించడానికి మన జీవితం 700 మంది మాల్టో ట్రైబ్స్ తో కలిసి జిమ్ ఎలియట్ సమాధి చేయటం జరిగింది. ఈ రోజు గనక ఆ ప్రాంతానికి వెళితే మాల్టో ట్రైబ్స్ నుంచి పరిచర్యకు మరియు సేవలో రక్షించబడ్డ బిడ్డల లెక్క ఎంత అంటే 50,000 మంది ప్రభు పిల్లలు మాల్టో ట్రైబ్ లో ఉన్నారు. వారు ఏ ప్రభుత్వానికి ఓటేస్తే ఆ ప్రభుత్వం గెలుస్తుంది, ఏ ప్రభుత్వానికి వారు ఓటేయరో ఆ ప్రభుత్వం ఓడిపోద్ది. ప్రియులారా, నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, ఈ సేవ మనకి ఇవ్వబడింది నిజంగా మనకు అర్థమైందా, లేక మనము చరిత్రను చదివేవాళ్ళలాగా, చరిత్రను రాసేవాళ్ళలాగా మిగిలిపోతున్నామా, లేదా చరిత్రను క్రియేట్ చేసేలాగా మిగిలిపోతున్నామా అన్నది పౌలు జీవితంలో 4వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు మనం దీన్ని అర్థం చేసుకున్న బద్దులమై ఉన్నాము. దేర్ఫోర్, కాబట్టి ఈ పరిచర్య కనికరించబడి మాకు ఇవ్వబడింది. దీన్ని ఏ రీతిగా మనం తీసుకుంటున్నాం? చాలా పెద్ద ప్రశ్న AFC మెంబర్స్ అందరికి. ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ ఆమ్ లీవింగ్ ది ఛాలెంజ్ విత్ యూ. మనం రక్షించబడ్డాం ఆయా ప్రాంతంలో నుంచి.
ఎన్నికలు లేని ప్రాంతంలో నుంచి ప్రభు మనం రక్షించాడు, తన రక్తం ద్వారా కడిగి క్షమించాడు. అత్యున్నతమైన స్థానాలకు మనం తీసుకెళ్ళినాడు. ఈజ్ దట్ ది ఎండ్ ఆఫ్ ద గాడ్స్ ప్లాన్? అదే దేవుని యొక్క మరి అంతమా అనేది మనం అనుకుంటే అది చాలా తప్పు ప్రియులారా. ప్రభువు రక్షించింది సత్యం, పైకి తీసింది సత్యం. మన పాపాలను క్షమించి అట్టడుగు ప్రాంతాల్లో ఉన్న వారిని ఈ జొహార భారత్కు వచ్చుడు ద్వారా మనం రక్షించి విమోచించింది సత్యమే గాని మనకి ఇవ్వబడిన ఈ పరిచర్యను ఏ రీతిగా మనం చూస్తున్నాము అన్నది చాలా ప్రశ్నార్థకంగా ఉందని నేను అనుకుంటున్నాను. మనలో కొంతమంది ఈ పరిచర్య బరువు అయి ఉండొచ్చు, మనలో కొంతమందికి ఈ పరిచర్యను మొయ్యలేక నేను మొయ్యలేనని మీరు అనుకుంటుండొచ్చు. ఒకవేళ ఈ పరిచర్య ప్రభు నాకెందుకు ఇచ్చినావని నువ్వు అనుకుంటుండొచ్చు, ఏరే వాళ్ళకి ఇవ్వవచ్చు కదా ప్రభు అని నువ్వు అనుకుంటుండొచ్చు. పౌలును జిమ్ ఎలియట్ను మనం చూసినప్పుడు మనము కనికరించబడింది కనుక ఈ పరిచర్య మనకి ఇవ్వబడింది. దాన్ని ఎలాగూ నువ్వు చూస్తున్నావు అన్నది ఒక పెద్ద పెద్ద ప్రశ్న. నా దగ్గర చాయిస్ ఉంది. నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా పరిస్థితి, నా చుట్టుపక్కల పరిస్థితులతో లిమిట్ చేసుకుని నా యాత్రను ముగించుకుని నేను వెళ్ళిపోవచ్చు. కానీ జిమ్ ఎలియట్ పెళ్లి గాని యవనస్తుడు ఎన్నో ఆశయాలు ప్రక్కన పెట్టి ఈ యొక్క పరిచర్య కనికరం ద్వారా కృపచేత నాకు ఇవ్వబడింది కనుక, దేవుని అనుగ్రహం వల్ల మేము ఈ సేవను పొందాము కనుక, ప్రభువా దీన్ని చాలా జాగ్రత్తగా నేను ముందుకు తీసుకెళ్ళాను. ఈ పరిచర్య, ఈ కృప నా జీవితం అని మనం అనుకోగలిగితే ఎంత బాగుండనేది నా యొక్క ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ సవాల్. రండి మనం ముందుకు వెళ్దాం. ఈ భాగంలో ఇంకా కొంత ప్రాంతాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ మొదటి వచనం 1-2 వచనాలు మనం గమనిస్తే, మరి బికాస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ దిస్ వీ హ్యావ్ గాట్ ఇట్. మనము ఈ పరిచర్య పొందినందున we need to renounce the secret shameful things. ఈ యొక్క ఆఖరి దినాల్లో దేవుని పేరుతో జరిగే అవమానకరమైన విషయాలను we must renounce. తర్వాత డిసెప్షన్ ని we should not use. అదే రీతిగా దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో we must not distort అనే సంగతిని మనము జాగ్రత్తగా గమనించాలి. 1-2 వచనాలు మనం చదివితే 2వ వచనం ఈ మాట ఉంది: నిజానికి అవమానము కలిగించే రహస్య మార్గాలను మేము వదిలేశాము, మేము మోసాలు చెయ్యము, దైవ సందేశాన్ని మార్చము, సత్యాన్ని అందరికీ స్పష్టంగా తెలియజేస్తాము. తద్వారా మేము ఎలాంటి వాళ్ళమో, మేము దేవునికి సమక్షంలో ఏ విధంగా జీవిస్తున్నామో ప్రజలు తెలుసుకుంటున్నారు అనేది నా దగ్గర ఉన్న బైబిల్లో తెలుగులో నేను చదువుతాను. బ్రదర్ వసంత్, కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్? నీ దగ్గర ఉన్న బైబిల్లో నుంచి ఒక మాట చదువుతావా? 2వ వచనం. బ్రదర్ వసంత్ ఒకవేళ చదవలేకపోతే ఎవరైనా మీకు అందుబాటులో తెలుగు బైబిల్ ఉన్నవారు ఎవరైనా సరే మా అందరికి సరిగ్గా సహాయం చేయమని కోరుతాం. అన్న సారీ చెప్పండి అన్న. అది 2వ వచనం. ఓకే అన్న. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచబడటం వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. సో ఇక్కడ మనం గమనించవలసింది, దేవుని యొక్క కృప మనకి ఇవ్వబడ్డది కాబట్టి, ఈ పరిచర్య మనకి ఇవ్వబడ్డది కాబట్టి ఏమి చెయ్యము అంటే అధైర్యపడము ఒకటి, వంచనగా బోధించము ఇంకొకటి, సత్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు మేము బోధిస్తాము, మమ్మల్ని మేమే మెప్పించుకోము, అవమానకరమైన రహస్య కార్యాలను మేము ఎడనాడతాం. దేవుని సేవకులుగా ఈ కృపను మేము పొందాము కాబట్టి అవమానకరమైన రహస్య కార్యాలను మేము వదిలేస్తాం. ప్రతి మనిషి మనస్సాక్షి మా విషయమై సాక్ష్యం చెప్తాం. మేము ఎటువంటి వారము, ప్రభు కోసం ఎలా జీవించాము, ఎలా మేము కాదు మెప్పించుకోవడానికి మమ్మల్ని మేమే, మా యొక్క జీవితాలను చూసే మీరు మరి మా విషయమై సాక్ష్యం ఇస్తారు. అసత్యాన్ని ఎప్పుడు మేము ప్రకటించము, వంచనగా బోధించము, వాక్యాన్ని ఇరగదీసి మాకు అనుకూలమైన పరిస్థితుల్లో మీకు మేము బోధించుకోము, కానీ సత్యముగా మీకు మేము వీఆర్ సెట్టింగ్ ద ట్రూత్ ప్లెయిన్లీ, సత్యమును ప్రత్యక్షపరుస్తాము, ఉన్నది ఉన్నట్టుగా మీకు బోధిస్తాం. మెప్పు మాకు అవసరం లేదు. ఎందుకు అయ్యా అంటే ఈ కృప మేము దేవుని దగ్గర నుంచి పొందాము కాబట్టి. మెప్పించుకోవడానికి, అవమానకరమైన విషయాలను జరిగించడానికి, మనుషుల మెప్పును కోరుకోవడానికి, మా ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని బోధించడానికి, అధైర్యపరచబడటానికి కాదు మాకు ఈ కృప ఇవ్వబడ్డది. ఈ కృప
మేము సత్యాన్ని బోధించుదుము గానని, ప్రతి మనిషి సాక్ష్యాన్ని మనిషి యొక్క మనస్సాక్షిని ఛాలెంజ్ చేద్దుము గానని, ఉన్న సత్యాన్ని ఉన్నదో ఉన్నట్టుగా మీకు బోధించుము గానని ఈ కృప మాకు ఇవ్వబడదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని మెప్పించుకోవడానికి, ప్రజలను మెప్పించడానికి సత్యాన్ని ఇరగదీసి వంగదీసి మీకు మేము బోధించుకోం. We will not break the truth and then to preach to you. సత్యం ఎలాగున్నదో అలాగే మేము మీకు బోధిస్తామని పౌలు చాలా ధైర్యంగా 1 నుంచి 2 వరకు చెప్తా ఉన్నారు. మీరు ఏమన్నా అనుకోండి మా విషయమై, మీ కొరింథీలో ఏమన్నా ఆలోచించండి మా విషయమై. మేము మీ మధ్య జీవించాం, సేవ చేశాం, మీరు ఎరుగుతారు. కాబట్టి మా పరిచర్యలో మీరు అధైర్యాన్ని చూడరు, మా పరిచర్యలో అసత్యాన్ని మీరు చూడరు, వంచనగా బోధించే విధానాలు మీకు కనపడవు, అమానకరమైన విషయాలు మీకు కనపడవు. మా సొంత స్వలాభం కోసం మేము చేయము, దానికోసం కాదు ఇవ్వబడింది. మీ మనస్సాక్షిని తెలుసు అని పౌలు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎంత గొప్ప ఛాలెంజ్ ఈ సాయంకాల సమయంలో ఏఎఫ్సి సహోదరులందరికీ ఎంత ధైర్యంగా తను చెప్పగలుగుతా ఉన్నాడు. డిసెప్షన్ మేము వాడము, వాక్యాన్ని బోధించేటప్పుడు we will not distort and then we will not lose heart అని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మనందరము పౌలులాగా ఈ సాక్ష్యాన్ని చెప్పగలిగితే, ఇలాగ ఛాలెంజ్ చేయగలిగితే మనం ఉన్న ప్రాంతాల్లో ఎంత గొప్ప సంగతి అనేది మనం గమనించాలి. రెండో విషయాన్ని మనం క్విక్లీ వీ నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఆల్రెడీ 6 అయింది, వీ నీడ్ టు లిటిల్ మూవ్ ఫార్వర్డ్. అది 3-4 వచనాలను మనం చదివితే, ఒకటి బికాస్ ఆఫ్ గాడ్స్ మర్సీ వి గాట్ దిస్ మినిస్ట్రీ. రెండోది బికాస్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అది 3-4 వచనాల్లో మనకు కనబడతాయి. బ్రదర్ చదువుతారా? 3-4 వచనాలు చదువుతారా తెలుగులో? 3-4 వచనాలు తెలుగులో. 3-4 వచనాలు తెలుగు. ఎవరైనా చదవండి తెలుగు బైబిల్. అన్న చదువుతున్నా అన్న. మా సువార్త Please, మరుగు please. చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుబర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. రెండో విషయం మనం ఇక్కడ గమనించవలసింది ఏందయ్యా అంటే, ఇక్కడ 3-4 వచనాల్లో మేము చెప్పే దైవ సందేశము మోయబడితే నశించే వాళ్ళకు మాత్రమే అది మోయబడింది. క్రీస్తు దేవుని ప్రతిరూపము, దైవ సందేశము ఆయన మహిమను ప్రకాశం చేస్తూ ఉన్నది. దాన్ని చూడనీయకుండా ఈ యుగపు పాలకుడు నమ్మని ప్రజల హృదయాలను గుడి చేసిన. దేవుని ప్రజలు పడుతున్న శ్రమలు మీరు చూస్తున్నారా? సువార్త ఎరగక, క్రీస్తును నమ్మక, గుడితనములో ఉన్నటువంటి ప్రజలు మనము ప్రతిరోజు కలవమా? వీళ్ళు దేవుని ప్రజలు కాదా? ఈ సువార్తకు వ్యతిరేకులు దేవుని ప్రజలు కారా? సువార్తను వ్యతిరేకించే వాళ్ళు ప్రభు సృష్టి కాదా? ఈ ప్రశ్నలు మనం అడగాలి. We must ask ourselves, people who are enemies of the cross are created by God. People who are not able to accept the gospel are also a God's creation. దేవుని కుమారుడు వారి కోసం కూడా చనిపోయినాడు. కాబట్టి దేవుని ప్రజలు గుడితనంలో ఉంటే, ఓ కొరింథీయులారా, ఈ సువార్తను ప్రకటించకుండా మేము ఎట్లుంది? ఓ కొరింథీయులారా, దేవుని ప్రజల కోసం క్రీస్తు మరణించి సువార్తను తీసుకుని వస్తే, ఆయనే మనుషుడై ఈ లోకానికి వస్తే, ఆయన వెలుగై ఈ లోకానికి వస్తే, ఈ సువార్తను ప్రకటించకుండా మమ్ములు మేము ఎట్లా ప్రకటించుకుండే? మనుషులు 100% గుడితనంలో ఉన్నారు, హైలీ క్వాలిఫైడ్ గుడితనంలో ఉన్నారు. చదువు సంధి లేనోళ్లే కాదు, చదువున్న వాళ్ళు కూడా అజ్ఞానతలో ఉన్నారు, అవమానములో ఉన్నారు, బంధించబడి ఉన్నారు. అందువల్ల యెషయా గ్రంథంలో రాయబడింది 61వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఏమని రాయబడింది? యెషయా గ్రంథం 61:1. యెషయా గ్రంథం 61:1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. లోకానికి సంబంధించి లోకం ఎలాగుందో అనేటువంటిది ఒక మాట అక్కడ డిపిక్షన్ అంటే మనకు ఎక్స్ప్లెనేషన్ చేయబడింది. The spirit of the sovereign Lord is on me, because the Lord has anointed me to proclaim good news to the poor. Because people don't know the gospel Jesus Christ,
దే ఆర్ అండర్ ది బాండేజ్ ఆఫ్ పావర్టీ. He has sent me to bind up the broken hearted. పగిలిన హృదయాలు కలిగి ఉన్నారు. టు ప్రొక్లైమ్ ఫ్రీడమ్ ఫర్ ద క్యాప్టివిటీస్, బంధకాల్లో ఉన్నారు. అండ్ రిలీజ్ ఫ్రమ్ ద డార్క్నెస్ ఫర్ ద ప్రిజనర్స్. ఇది మనకి ఇవ్వబడినటువంటి డిస్క్రిప్షన్ అబౌట్ ద వరల్డ్. వరల్డ్ ఎలా ఉంది? బ్రోకెన్ హార్టెడ్, స్పిరిచువల్లీ పూర్, బంధకాల్లో ఉన్నారు, చీకట్లో ఉన్నారని చెప్పబడతాం. ఇక్కడ మనం చదివినటువంటి ఈ మాటలో మనకేం అర్థమవుతుంది అంటే, ప్రజలు గురిటితనంలో ఉన్నారు, సృష్టిని పూజిస్తున్నారు, ఎడిక్ట్ అయి ఉన్నారు, బంధకాల్లో విడిపించబడినారు. ఈ మధ్య రీసెంట్గా ఒక క్యాంప్ నేను వెళ్తే అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది, దాని పేరు వెల్టక్ యూనివర్సిటీ. స్టూడెంట్స్ వచ్చినారు. ఒక తమ్ముడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, అన్న నేను ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఉన్నాను, 3 సంవత్సరాలు నా బ్రతుకును పాడు చేసుకున్నాను. దేంతో పాడు చేసుకున్నానంటే, మా క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్, మా క్యాంపస్ చుట్టూ మాకు అవసరమైన అన్ని ఉన్నాయి, వాటిలో డ్రగ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఉదయం సాయంకాలము చాలా మంది పిల్లలు హాస్టల్లో డ్రగ్స్ తీసుకొని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి, వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో చదువుకుంటారని చెన్నైకి పంపితే మా బతుకులెట్టు అయిపోయినాయి అన్న, బంధకాల్లో ఇరుక్కొని ఉన్నాం. చాలా మంది ఒక డ్రగ్స్కే కాదు, లిక్కర్ అవైలబుల్ ఉంటుంది, ఈ బ్రాందీ షాపులు అరౌండ్ ఉన్నాయి, సిగరెట్స్ షాపులు అరౌండ్ ఉన్నాయి, మరి ఈ గర్ల్స్ ని సప్లై చేసే వాళ్ళు కూడా అరౌండ్ ఉన్నారు. హాస్టల్స్ ఆర్ గాన్ అన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనుషులు ఉన్నారో మనం గమనించాం. పౌలు చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ గాడ్స్ పీపుల్ హు ఆర్ ఇన్ ద డార్క్నెస్ we will continue to preach the gospel అంటున్నాడు. ఇంకొక ఏ మాట అంటున్నాడు, మా గురించి మేము బోధించుకోము. ఇంకా ఏమంటున్నాడంటే, మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు ఆయన మహిమా నిరీక్ష, he was the glorious son of God. దేవుడే, ఈజ్ ద ఇన్విజిబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి చూడాలంటే యేసుక్రీస్తుని చూస్తే సరిపోతుంది. యేసుక్రీస్తులో ఎవడైనా దేవుణ్ణి చూడొచ్చు. దేవుణ్ణి మనకు అందుబాటులో లేడు, ఎవడు ఎప్పుడు దేవుణ్ణి ఎరగడు. అయితే యేసుక్రీస్తు తండ్రిని మనకు పరిచయం చేసినాడు, రివీల్ చేసినాడు. ఆ తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకం ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. సో వీఆర్ ప్రీచింగ్ ద గ్లోరీ ఆఫ్ గాస్పల్ అని వీళ్ళకు రాస్తా ఉంది. ద గాడ్ ఆఫ్ దిస్ ఏజ్ హస్ బ్లైండెడ్ దెమ్, వీఆర్ ప్రీచింగ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ టు ద వరల్డ్ అని చెప్తా ఉన్నాం. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క జీల్, ఈ యొక్క బర్డను, ఈ యొక్క అండర్స్టాండింగ్, రెవల్యూషన్ మనకుందా? జీసస్ ఈజ్ ఇమేజ్ ఆఫ్ లివింగ్ గాడ్. ఆయన దేవుణ్ణి మనుషులకు పరిచయం చేయడానికి మనకు భయము, సిగ్గు, అవమానము అవసరమా? ప్రజల్లో కుడితనంలో, అంధకారంలో ఉంటే దానికి సొల్యూషన్ నీ దగ్గర ఉంటే సొల్యూషన్ పెట్టుకొని నేను నిద్రపోవటము సమంజసమా అనేది మనము గమనించాలి. దేవుడు నిన్ను నన్ను ఇడిపించాడు. ఎలా ఇడిపించాడు ఒకసారి గుర్తు చేసుకో. ఆ దైవజనుడు, ఆ సహోదరుడు, ఆ తమ్ముడు, ఆ క్యాంపు, ఆ ట్రాక్టు, ఆ స్వార్థ నీ దగ్గరికి నా దగ్గర రాకుంటే ఈ దినాన మనం ఎక్కడున్నామో, మనము కూడా గుడితనంలో ఉండకపోయినామా? మనము కూడా దౌర్భాగ్య స్థితిలోనే ఉండకపోయినామా? మరి మనం విడిపించబడినాం ఆ మహిమ కలిగిన స్వార్థ ద్వారా. ద గాస్పల్ ఆఫ్ గ్లోరీ, మహిమైశ్వర్యము. దిస్ గాస్పల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మహద్ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము నువ్వు నేను పెట్టుకొని నిద్రపోతున్నావు ప్రజలకు ఇవ్వకుండా. ఇది ఎంత అవమానము, ఇది ఎంత సిగ్గుచేటు. మరి నువ్వు నేను విడిపించబడ్డాం, మరి అనేక మంది బంధకాలు ఉంటే వారి విషయం మనం ఆలోచించాం. ఇది ఎంత అవమానకరమైంది. ఈ మహదైశ్వర్యాన్ని మనం పెట్టుకొని నిద్రపోతే సరిపోద్దా? మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తామా? సాక్ష్యాలు చెప్తేనే చాలదు. ఈ సాక్ష్యానికి తగ్గట్టు ఈ మహదైశ్వర్యాన్ని మనుషుల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అందువల్ల ఇంకొక మాటలో ఆయన అంటాడు, ఈ మహదైశ్వర్యాన్ని మట్టి పాత్రలో పెట్టినాడు అంటాడు. ముందు విడిచి ఆయన మనల్ని ఎన్నుకున్నప్పుడు ఏ రకంగా ఎన్నుకున్నాడని దాని విషయం మనం గమనించాం. అండ్ దేర్ఫోర్ నీ యొక్క రెస్పాన్స్, నా యొక్క రెస్పాన్స్, మన చుట్టుపక్కల ఫ్యామిలీ, మన పరిస్థితులు, మన పనులు, మన కష్టాలు, దుఃఖాలే పోతే అయ్యా ఈ మహదైశ్వర్యాన్ని బోధించే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఈ మహదైశ్వర్యాన్ని ప్రజల యొద్దకు మోసుకుని పోయే సహోదరుడు నువ్వు నేను అయి ఉండాలి కదా అనేటువంటిది మనము గమనిస్తా రావాలి. రండి మన 3వ పాయింట్కు మనం వెళ్దాం. అదేమంటే గాడ్స్ గ్లోరీ ఆఫ్ ద గాస్పల్. ఇంట్లో కొన్ని విషయాలు నేను ముందే మీకు చెప్పాను. 2వ పాయింట్లో నేను ఎక్కువ టైం ఇక్కడ నేను తీసుకున్నాను. అదేమంటే గాడ్స్ గ్లోరీ డిస్ప్లేడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఆయన యొక్క మహిమ మనకు ప్రత్యక్షపరచబడింది. ఆయన యొక్క మహిమలో వెలుగు మనకు ఇవ్వబడింది. కాబట్టి ఆయన ఏమంటాడంటే, వీఆర్ ద సర్వెంట్ ఆఫ్ ద గాస్పల్. మేము ఈ సువార్తకు సేవకులము.
మేము ఈ సిలువకు సేవకులము, మేము క్రీస్తుకు సేవకులము. ఎంత అద్భుతమైనటువంటి కన్విన్సింగ్ మాటలో మీరు గమనిస్తారా ప్రియులారా? ఈ స్వార్థకు, ఈ గాస్పల్కి మేము సేవకులము అంటా ఉన్నాడు. ఈ స్వార్థకు మేము సేవకులము, ఈ సిలువకు మేము సేవకులము, యేసు ప్రభు వారికి మేము సేవకులము. మేము మనుషులకు సేవకులం కాదు. సిలువను బట్టి, సువార్తను బట్టి, క్రీస్తును బట్టి మేము సేవకులము తప్ప మేము ఏ మనుషుడికి సేవకులం కాదు. ఓ కొరింథీయులారా, మీరు తెలుసుకోవాలి ఈ విషయము అని చెప్తాం. గాడ్స్ గ్లోరీ ఆఫ్ ద గాస్పల్, మహదైశ్వర్యంతో కూడినటువంటి ఈ స్వార్థ నీ జోబులు పెట్టుకుని నిద్రపోతుండే సహోదరుడా, సహోదరి, ఎంత ఘోరమైన సంగతి. నువ్వు ట్రైన్లు ఎక్కుతావు, బస్సులు ఎక్కుతావు, వందల మంది గురుడితనంలో ఉన్నారు, వేల కొలత మంది గురుడితనంలో ఉన్నారు. ఈ యొక్క వెలుగు, నీకు ఇవ్వబడినటువంటి ఈ వెలుగు, ఈ నాలెడ్జ్ నువ్వు ప్రజలకు పంచుద్దా అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి. గాడ్స్ గ్లోరీ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనుషుడు ఎవడు ఎక్కడ దేవుణ్ణి ఎరగలేడు యేసు ప్రభు ద్వారా తప్ప. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు నేను అట్లా ఇడిపించబడ్డాం. ఈ యొక్క మహదైశ్వర్యాన్ని మన అంతరంగంలో, చేతుల్లో, మన జోబిల్లో పెట్టుకొని రోజు మనం తిరుగుతున్నాం. ప్రజలకు ఇయడానికి మనము ఇష్టపడము. ఏమి రాయబడింది అక్కడ? ఈ మహదైశ్వర్యము ఈ జార్స్ ఆఫ్ క్లేలో మనకి ఇవ్వబడ్డదని మనకు ముందు 7-8 వచనాల్లో మనకు అర్థమవుతుంది. రండి మనం ముందుకు వెళ్దాం. థర్డ్ వన్ ఈస్ గాడ్స్ గ్లోరీ ఆఫ్ ద గాస్పల్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చూడాలి. ఈ స్వార్థను, ఈ మహదైశ్వర్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. గాడ్స్ చాయిస్ అండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 4వ పాయింట్. ఐ విల్ ట్రై టు క్లోజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బట్ దెన్ లెట్ us గివ్ అటెన్షన్ టు దిస్. ఆయన ఏమన్నాడంటే, ఈ జార్స్ ఆఫ్ క్లే చదువుతారా? 7వ వచనం చదువుతారా తెలుగులో? అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అయ్యో, యు లుక్ ఎట్ దాట్. మంటి ఘటం ఎవరు? నువ్వు నేను. మహదైశ్వర్యం ఎవరు? వెలుగై ఉన్నటువంటి క్రీస్తు, మహిమతో కలిగి ఉన్నటువంటి క్రీస్తు, దేవుని కుమారుడు. దేవుడే భూమి మీద నడిచి మనలో ఒకటైంది. దేవుని కుమారుడు మహదైశ్వర్యం ఈ మంటి ఘటాల్లో పెట్టాడు. ఈ మంటి ఘటం ఎవరు? నువ్వు నేను. 7వ వచనం, 8వ వచనం. ఎటు పోయినను శ్రమ పడుతున్నను ఇరికింపబడు వారం కాము, ఒక్క నిమిషం. అపాయంలో కేవలం ఉపాయం లేని వారం కాము. చాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించవలసింది ద జార్స్ ఆఫ్ క్లే. ఈ జార్స్ ఆఫ్ క్లే అనే దాన్ని ఒక ఇమేజరీగా మనం చూడాలి. ఈ జార్స్ ఆఫ్ క్లేని తయారు చేసి మన ఇంట్లో పెడితే చిన్న పిల్లలు వచ్చి తగిలితే అది కింద పడితే 100 ముక్కలు అవుతుంది. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జార్స్ ఆఫ్ క్లే. పొరపాటు ఎవడన్నా కాలుతో తగిలితే అది 101 పిచ్చలు అయిపోద్ది ఈ జార్స్ ఆఫ్ క్లే. మరి ఈ జార్స్ ఆఫ్ క్లే అని ఇంత బలహీనమైన ఈ కుండలో ప్రభువా ఎందుకయ్యా ఇంత మహా ఐశ్వర్యాన్ని పెట్టావు తండ్రి? ఒక స్టీల్ కుండలోనో బంగారు కుండలోనో పెట్టకూడదని నువ్వు నేను ఎన్నోసార్లు అనుకుని ఉంటాం. నేను ఈ మంటి ఘటం కంటే కూడా బలహీనుడు తండ్రి, చిల్ల పెంకులు అంటూ అయ్యా నేను కుండను కూడా కాదని మనలో ఎక్కువ మంది అనుకుంటాం. ఇంత బలహీనమైనటువంటి ఈ కుండలో ఇంత ఐశ్వర్యం ఎందుకు పెట్టినావు తండ్రి? ఒక బంగారు కంచె కలిగిన ఒక ఐరన్ దాంట్లో పెట్టకూడదు ప్రభు అని మనం ప్రభు కూడా ఎన్నోసార్లు కౌన్సిల్ చేసి ఉంటాం. ప్రభు ఏమంటున్నాడంటే, ఈ మంటి ఘట్టములో మహాదైశ్వర్యం నేను ఎందుకు పెట్టాను తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచుటకు నీలాంటి అజ్ఞానులను నేను లేపుతున్నా. బుద్ధిమంతులను సిగ్గుపరచుటకు బుద్ధి లేని నీలాంటి బలహీనులను నేను లేపుతున్నా. పేతురు లాంటి అమాయకులను నేను లేపుతున్నా. లెక్కలో లేనటువంటి ఆరోగ్య పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న తిమోతి లాంటి వాళ్ళని నేను లేపుతున్నా. ఎందుకంటే జ్ఞానులు నేను సిగ్గుపరచాను. ఎందుకంటే ఈ మహదైశ్వర్యం బలహీనుల ద్వారా బలవంతుల దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా ఎంత బాగుండు, ధనము కలిగిన వారు, ఐశ్వర్యము కలిగిన వారు, అతి శ్రేష్టమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఎంతో మంది మా దేశములుంటే మాలాంటి ఎన్నికలలో పట్టుకొని ఈ సువార్త, ఈ మహదైశ్వర్యం తీసుకొని జనాల కాడికి పోమంటుండవు ఏంటంటే నువ్వు నేను ఎన్నిసార్లు అనుకోవచ్చు. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఈ మంటి ఘటాల్లో మహదైశ్వర్యం ఎందుకు పెట్టాడు తెలుసా? అది ఆయన అనాది చాయిస్. ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఇట్ ఈస్ డెలిబరేట్ చాయిస్. ఆయన డెలిబరేట్ గా తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఈ స్వార్థను తీసుకొని వెళ్తా ఉన్నాం. ఈ యొక్క మంటి ఘటం గురించి మీరు ఇంకా ఎక్కువ ఆలోచించండి. ఈ కుండలు చేసే వ్యక్తుల దగ్గరికి పోయి చూడండి.
ఒకదాని మీద ఒకదాని మీద వాడు పెట్టుంటాడు కాల్చి, పొరపాటున ఒక చేయితో తగలండి ఒకదాన్ని, దాని పరిస్థితి చూడాలా, లెక్కించలేనని పెంకులు అయిపోద్ది. అటువంటి పెంకులలో ఈ మహదైశ్వర్యం అనే గాస్పల్ పెట్టాడంట. అర్థమవుతుందా మీకు? ఈ మహదైశ్వర్యం అనే గాస్పల్ని పెట్టాడంట. ఎన్నికలో లేనటువంటి బలహీనుల చేతులు ఈ మహదైశ్వర్యాన్ని పెట్టాడనే సంగతి మనము వీఆర్ ద జార్స్ ఆఫ్ క్లే. ఎన్నోసార్లు ఏడ్చుంటాం, ప్రభువా నీ చిత్తమైతే దీన్ని నా నుంచి తొలగించయ్యా, ఇంకెవరినన్నా వాడుకో అయ్యా ప్రభు, మనము అని ఉంటాం. ప్రియులారా, ఈ యాత్రలో ఈ యొక్క 25 సంవత్సరాల సేవలో నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని దుఃఖాలు. ప్రియులారా, ఈ యొక్క పరిచర్య కృప ద్వారా ఇవ్వబడ్డది కాబట్టి, సిలువను మోయటానికి పిలువబడ్డాం కాబట్టి ఎనుకు ఆడలేదు. కానీ అవమానాలు రాయటానికి డైరీ తీసుకుంటే గనుక లెక్కలేని అవమానాలు మనం రాయాల్సి వస్తుంది ఈ యొక్క పరిచర్యలో అని నేను తెలియజేస్తాను. సో జార్స్ ఆఫ్ క్లే, నువ్వు నేను మట్టి పాత్రలం. అయితే సామాన్యమైన మట్టి పాత్రలను కాదు, రాజుల యొద్దకు, గనుల యొద్దకు, గొప్ప గొప్ప వారి యొద్దకు మహా ఐశ్వర్యాన్ని తీసుకెళ్లే పాత్రలం. బలహీనుడమే, టచ్ చేస్తే ముక్కలైపోద్ది, ఇబ్బందిలే. ఓ రే కొడక, ఎంత గందరగోళాలు మన జీవితాల్లో. కానీ ఒకటి మాత్రం మర్చిపోవాలి. నా సహోదరుడు ఒకసారి ఒక సహోదరుడు పూనా వెళ్తా ఉన్నాడు. పూనా వెళ్తా ఉంటే ఆ పూనాలో జనరల్ బోగిలో వెళ్తా ఉన్నాడు ఆంధ్ర నుండి. వెళ్ళేటప్పుడు తన భార్యకు తనకి ఇబ్బందులు, పరిస్థితులు వచ్చి నాకు చెప్తున్నాడు. నేనేమనుకున్నానంటే, సహోదరుడా, నేను నా ఆత్మహత్య చేసుకోవాలని నేను అనుకున్నాను అని అన్నాడు. అయితే మరి ఈ ఆత్మహత్య అనుకుంటున్న ట్రైన్లో వెళ్ళేటప్పుడు కింద ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ మీద దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక మాట రాసింది ఆ బ్యాగ్ మీద, ఎవరిదో. అప్పుడు అతను పై నుంచి దిగి ఆ మాట చదివి తను ఆదరించబడి, తను రక్షించబడి ప్రభు కోసం ఉన్నాడు. అంటే ద పవర్ ఆఫ్ ద గాస్పల్ చూడండి, ఈ మహదైశ్వర్యం యొక్క పవర్ చూడండి. నువ్వు నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, చల్లుకుంటూ పోతే చాలు, ఆయా సమయంలో అదే ఫలాన్ని ఇస్తుంది అనే సంగతి. మనం ఒక కరపత్రాన్ని నువ్వు ఇచ్చిరా, అది ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ తిరిగి నీ దగ్గర వస్తుందో నాకు తెలియదు. సో వీఆర్ జార్స్ ఆఫ్ క్లే. మనము మట్టి పాత్రలము, ఎన్నికలు లేని పాత్రలము, అయోగ్య పాత్రలము, పడితే 100 తునకలు అయ్యే పాత్రలము. ఈ పాత్రలో దేవుడు ప్రపంచానికి కావలసినటువంటి మహా ఐశ్వర్యము అనే యేసును నీలో నాలో పెట్టి నువ్వు తీసుకొని పో ప్రజల యొద్దకు అని చెప్తా ఉన్నాను. పౌలు ఏమంటున్నాడు? ప్రియులారా, మేము బలహీనులమే, మమ్మల్ని ప్రభు ఎన్నుకున్నాడు, మట్టి పాత్రలమే, మాలో మహదైశ్వర్యం ఉంది కాబట్టి మేము కొరింతు, ఎఫెసు, గలితి మరియు ఆయా ప్రాంతాల్లో మరి యూరప్లోను మరి ఏషియాలోను మీ మధ్యలో ఈ మహదైశ్వర్యాన్ని మేము పంచాం, ఈ మహదైశ్వర్యాన్ని మేము విడుదల చేశాం, ఈ మహదైశ్వర్యాన్ని మేము బోధించాం. ఎందుకంటే మేము బలహీనమై బలవంతులు అయి కాదు, అన్ని శక్తులు మాకు ఉండి కాదు, మాకు వెనక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కాదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండి కాదు. We preached the glory of God, glory of gospel, because ఆయన మా అంతరంగాలు పెట్టారు. బ్రదర్, మీరు ట్రైన్లో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని మీరు తక్కువగా ఎంచుకోవద్దండి. మహా ఐశ్వర్యాన్ని మోసుకొని వెళ్తున్నారు చేసుకోవాలి. మీరు పనికి ఉదయం లేచి వెళ్తా ఉంటే ఓ ఏం బతుకురో ఇది అనుకోకూడదు. నువ్వు వెళ్తుంటే నువ్వు దేవుని యొక్క మహా ఐశ్వర్యాన్ని మోసుకొని వెళ్తున్నావు. అది ఎవరిని టచ్ చేస్తుందో నీ జీవితం ద్వారా నాకు తెలియదు. ఈ సాయంకాల సమయంలో లెట్ us టేక్ ఎంకరేజ్మెంట్. ప్రభువా, ఈ బలహీనుడిలో మహా ఐశ్వర్యాన్ని నువ్వు పెట్టావు, నిన్ను నేను మోస్తాను తండ్రి అని మనం 8, 9, 10 వచనాలు, 11, 12 వచనాలు స్లాట్ దయచేసి మీరు చదువుతారా? ప్రభు కోసం మన ఎక్స్పెక్టేషన్స్ మనం చూడాలి. అన్నా 8 అన్నా 12 వరకు 12 వరకు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారం కాము, అపాయములను కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించుచున్న వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు
ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రభు యొక్క ఎక్స్పెక్టేషన్స్. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన సువార్తను మొయ్యాలని. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఆయన కోసం శ్రమ పడాలని. ఆయన మనం ఎన్నుకున్నాడు ఆయన కోసం మనము ఈ లోకములో సిలువను మొయ్యాలని. మీరు ఒకవేళ పౌలు యొక్క జీవితాన్ని మీరు చదివితే, అపోస్తుల కార్యం 9:15 అధ్యాయాన్ని కనుక మీరు చదివితే, అక్కడ అననీయతో చెప్తాడు, ఈ మనుషుడు నేను ఎన్నుకున్నటువంటి మనుషుడు, తమస్సు మార్గంలో నేను ఇతనికి దర్శనాన్ని ఇచ్చాను, నా కోసం ఎన్ని శ్రమలు పడాలో నేను చూపిస్తాను, అతను నువ్వు వెళ్ళి కలుగు అంటాడు. పౌలుకి ఇచ్చినటువంటి పిలుపు ద కాలింగ్ ఆఫ్ సఫరింగ్. ఆయనకి ఇవ్వబడిన పిలుపు సిలువను మోసే సఫర్ అయ్యే పిలుపు తనకి ఇవ్వబడింది. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, డెత్ ఈజ్ అరౌండ్ అవర్ నెక్. మరణము మా యొక్క కుతిక చుట్టూ ఉంది. దినమెంతా మేము మరణానికి అప్పగించబడ్డాం. మేము దినమెల్లా కూడా క్రీస్తు యొక్క మరణంతో మనము జీవిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ప్రియులారా, పౌలు ఎన్నుకొన్న పడ్డాడు కాబట్టి ప్రభు కృపను బట్టి ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. తరం పడుతున్నాం, పర్సిక్యూట్ చేయబడుతున్నాం, అవమానపరచబడుతూ ఉన్నాం, మరణము మా యొక్క మెడలో ఉంది, అయినా మేము భయపడదు. ఇదిగో దినమెంతా కూడా ప్రభు కోసం అవమానాలు మేము దిస్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన పిలుపు ఓన్లీ గ్లోరీ అని అనుకుంటే తప్పు. నా ప్రియమైన సహోదరులు, ప్రభు మనం పిలిచినటువంటి పిలుపు ఏంటి అని చెప్తున్నాడంటే, నా ప్రియమైన కొరింథీయులారా, ప్రభు మమ్మల్ని పిలిచినప్పుడు మమ్మల్ని అవమానానికి, అన్యాయానికి, సిలువను మోయటానికి, మరణానికి పిలిచాడని మేము ఖచ్చితంగా ఎరుగుతాం కాబట్టి మేము భయపడము అని చెప్తా ఉన్నాం. ఒకసారి మనం గమనించుకోవాలి. సిలువ యాత్రలో మనం సిలువ ఎత్తుకున్నప్పుడు ఇంకా మనం సిలువను మోస్తున్నామా, బరువని ఎక్కడన్నా వదిలేశామా అన్న సంగతిని ఈ సాయంకాలము మీరు జ్ఞాపకానికి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. సిలువను ఎత్తుకుంటాను ప్రభు అని మీరు నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. అయితే ఇంకా మోస్తున్నారా లేక మధ్యలో వదిలేశారా అన్నది కూడా చాలా, ద డెత్ ఆఫ్ జీసస్ వీఆర్ క్యారీ ఆన్ అవర్ బాడీస్ అని అంటా ఉన్నాడు. ఆ లివింగ్ సాక్రిఫైస్. మేము బ్రతికుండంగానే మరణానికి ఇవ్వబడ్డాము అన్నాడు. బ్రతికుంటే ఎలాగ మరణానికి ఇవ్వబడతారు? బతికుంటే వై వి గివ్ టు ద, అంటే దట్ ఈస్ కాల్డ్ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా సమర్పణ అంటే బ్రతికుంటాం, మన కాళ్ళు చేతులు పని చెయ్యవు. ఓకే, అండ్ దేర్ఫోర్ వాట్ ఇట్ మీన్స్? ఇట్ మీన్స్ దట్ వీఆర్ అలైవ్ బట్ గివెన్ టు ది లైఫ్. ప్రతిరోజు మన కఫెన్ బాక్స్ ను మనమే ఎత్తుకుని ముందుకు సాగాలి. ఏమన్నాడు? 2వ అధ్యాయం 20వ వచనంలో గలతీలకు రాస్తూ పౌలు అంటున్నాడు, ఇదిగో జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు, నేను చనిపోయినాను అంటున్నాడు. పరీక్షించుకోవాలి మన జీవితంలో, నేను అనే వ్యక్తి మరణించాడా ఇంకా బ్రతికున్నాడా అనే సంగతిని మనం గమనించాలి. మీరు క్రీస్తు మరణంలోనికి బాప్తిజం పొందారు అన్నాడు గలతీలో. ఒకవేళ క్రీస్తు మరణంలోకి మనం బాప్తిజం పొందితే మాటికి లేచి మనసులను మనం అరుస్తామా, ఫైట్ చేస్తామా? వీ మస్ట్ నోట్ దట్ పాయింట్. క్రీస్తు మరణంలోనికి మనం బాప్తిజం పొందితే మన పక్షాన మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మళ్ళా మనం తిడతామా? మనం మరణించిన వాళ్ళమైతే మనల్ని కొట్టిన వాళ్ళని మళ్ళీ మనం కొడతామా? మనల్ని తన్నిన వాళ్ళని మళ్ళీ మనం తన్నుతామా? ఎందుకు మనం రియాక్ట్ అవుతున్నామంటే ఇంకా చావలేదు. సచ్చిన కుక్క రోడ్డు మీద రాయి వేస్తే అది తిరిగి మరలా మనకు జవాబు ఇస్తుందా? ఇవ్వదు. మరి జవాబు ఇస్తున్నాము అంటే, సహోదరుడా నువ్వు క్రీస్తులు ఇంకా చావలే, ఊరికి చెప్తున్నావు సచ్చినానని, బట్ యు ఆర్ అలైవ్. అనరాని మాటలు అన్నప్పుడు నువ్వు రియాక్ట్ అవుతున్నావు, సహించుకోలేకపోతున్నావు. రాని నిందలు నీ మీదకి వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నావు. యు నో వై? బికాజ్ యు ఆర్ అలైవ్, ఇంకా బతుకున్నావు. ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మేము ఆయన కొరకు మరణాన్ని మేము మోస్తున్నాము అని చెప్తూ ఉన్నాడు. అండ్ ఫైనల్లీ ఆఖరిగా ఒక మాటను నేను చెప్పి క్లోజ్ చేయాలని ఇష్టపడుతున్నాను. మీలో ఇంకా ఎవరైనా దీనికి యాడ్ చేయాలనుకుంటే ఫర్దర్ దాని తర్వాత మీరు యాడ్ చేయొచ్చు. అదేమంటే గాడ్స్ గ్లోరియస్ ఓపెన్ గురించి 16, 17, 18 వచనాల్లో తను మాట్లాడు. ఏమంటే మేము ఇన్వర్డ్గా ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మేము ఉన్నా కానీ ఇన్వర్డ్లీ వీఆర్ రెన్యూడ్ అవర్ స్పిరిట్. అవుట్ సైడ్ గా శ్రమలు, దుఃఖాలు, అవమానం మాకు ఉండొచ్చు, కానీ మేము ఇన్సైడ్ గా మా ఆత్మీయత పెరుగుతుంది, మా ఆత్మ విస్తరింపజేస్తుంది, భరించడానికి శక్తి ఇస్తుంది అని అంటున్నాడు. అవర్ లైట్ మూమెంట్ ట్రబుల్ టు అచీవింగ్ గ్రేట్ గ్లోరీ. ఈ శ్రమల పొందుడు ద్వారా మా నిశ్చయత, మా శ్రమ, మా యొక్క నిరీక్షణ అద్భుతంగా పెరుగుతా ఉంది అంటున్నాడు.
ఈ శ్రమల మీద, ఈ చిన్న చిన్న ట్రబుల్స్ మీద మేము మనసు పెట్టట్లేదు. రాబోయే మహిమ మీద మేము మా యొక్క మనసును పెట్టాము. వీ ఫిక్స్ అవర్ ఐస్ ఆన్ వాట్ ఈజ్ నాట్ సీన్. ఈ లోకం ఏదైతే చూడలేదో దాని మీద మేము దృష్టి ఉంచాము. ఈ లోకంలో వచ్చే చిన్న చిన్న శ్రమలు, దుఃఖానికి, అవమానానికి మీద మేము దృష్టి ఉంచలేదు. బికాస్ వీ వర్ గివెన్ ఏ గాడ్స్ గ్లోరియస్ హోప్ అనే సంగతి అక్కడ చెప్తా ఉన్నాం. ప్రియులారా, ఈ నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం బ్రతుకుటకు ప్రభు మనం పిలిచాడు. అది ఇది చెప్తున్నాడు. కొరింథీయులారా, మేము ఈ గొప్ప నిరీక్షణ ఉంది కాబట్టి ఈ యొక్క అవుట్వర్డ్ గా మాకు వచ్చేటువంటి శ్రమలు, దుఃఖాలు, అవమానాలు, పర్సిక్యూషన్, మరణము, థ్రెట్స్ కు మేము భయపడట్లేదు. ఎందుకంటే చాలా అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమతో కూడినటువంటి నిరీక్షణ మాకుంది కాబట్టి వీఆర్ ఫిక్సింగ్ థింగ్స్ ఆన్ అబవ్ అని ఆఖరిగా ఈ అధ్యాయాన్ని తను మరి ముగించడం మనము గమనిస్తా ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ మీ ముందు నేను ఉంచాలి. మరి ఎగ్జాంపుల్ తర్వాత మీకు will be given an opportunity to add, to reflect on that. అదేమంటే జాన్ హెలెన్ అటువంటి వ్యక్తి ఇండియాలో 2018లో వచ్చాడు. 2018లో జాన్ హెలెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఒక మిషనరీగా ఈ దేశానికి వచ్చాడు. తన వయసు 26 సంవత్సరాలు. ఆ సమయంలో తను ఇక్కడికి వచ్చినప్పుడు తన వయసు 26 సంవత్సరాలు. నార్త్ సెనిటల్ ట్రైబ్ కు తను సేవ చేయాలని తను ఉద్దేశించి ఇక్కడికి వచ్చాడు. ఇది ఎక్కడుంది? ఈ నార్త్ సెనిటల్ ట్రైబ్ అంటే అండమాన్ నికోబార్ లో ఈ ట్రైబ్ ఉంది. దాదాపుగా మోర్ దాన్ 60 సంవత్సరాలు, దానికంటే ఎక్కువగా సంవత్సరాల ముందు కంటే కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్రైబ్ ని కలుసుకోవడానికి ప్రయత్నం చేసి చేయలేకపోయింది. మధులత అనేటువంటి బెంగాల్ అమ్మాయి, ఆంథ్రోపాలజిస్ట్, తను పిహెచ్డి స్కాలర్ గా చేస్తూ తను కొన్ని సంవత్సరాల క్రితము మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి ఈ ట్రైబ్ ను విజిట్ చేయాలని తను ప్రయత్నం చేసింది. దానికంటే ముందు తను ఆంథ్రోపాలజీ చేయటానికి గవర్నమెంట్ అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తనతో వాళ్ళు ఏమన్నారంటే, మీరు ముందు రిటర్న్ రాసి ఇవ్వాలి, ఎందుకంటే ఈ ట్రైబ్ తో రీసెర్చ్ చేయటం అంటే ప్రాణాలను కోల్పోవటమే, వారు బాణాలతో విసిరి చంపేస్తారు అని చెప్పారు. తల్లిదండ్రులు సైన్ చేశారు. మధులత రీసెర్చ్ స్కాలర్ గా బెంగాల్ నుంచి ఈ ప్రాంతాలకు వెళ్ళింది. 1-2 సార్లు తను మాట్లాడగలిగింది, ఎందుకంటే స్త్రీ కాబట్టి తను బ్రతికి బయటకు వచ్చింది. అయితే జాన్ హెలెన్ అటువంటి యవనస్తుడు 26 సంవత్సరాలప్పుడు ఇండియాకు వచ్చి ఈ ట్రైబ్ ను కలవటానికి వెళ్ళాడు. నార్త్ సెనిటల్ ద్వారా ఒక పడవలో, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వనందువల్ల అఫ్ కోర్స్ ఈ వెంట్ బై రాంగ్ వే దట్ వి నో. మరి వెళ్ళి ఈ యొక్క నార్త్ సెనిటల్ లోగో స్వార్థ చెప్పడానికి తను వెళ్ళినట్టుగా మనకు రికార్డు ఉంది. వాళ్ళు బాణంతో కొట్టి తను చంపేశారు. తను చంపేస్తే అక్కడే వాళ్ళు మనసులు తినేవాళ్ళు అనమాట. ఈ ట్రైబ్, నార్త్ సెనిటల్ అనే ట్రైబ్ మనసులు తినేవాళ్ళు. ఓన్లీ 150 మంది మాత్రమే ఇంకా బ్రతుకున్నారు అనే రికార్డ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది అక్కడికి ఎవరు వెళ్ళకూడదని బ్యాన్ చేశారు. అయినప్పటికీ కూడా జాన్ హెలెన్ అక్కడికి వెళ్ళి, మరి మీరు న్యూస్ లో చదివి ఉంటారు, అక్కడ జాన్ హెలెన్ మరణించడం మనకు జరిగింది. ప్రియులారా, ది పవర్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాస్పల్, దేవుని యొక్క సువార్త. 26 సంవత్సరాల్లో జాన్ హెలెన్ తన అంతిమ యాత్రను ముగించుకుని వెళ్ళిపోయినాడు. బట్ ఆఫ్ కోర్స్ అతని చాలా క్రిటిసిజం ఉంది. గవర్నమెంట్ అడగకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈ పడవలకు కొంత డబ్బు ఇచ్చి తను వెళ్ళినాడని తన మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఆ ఫైర్, ఆ బర్న్, 26 సంవత్సరాల వయసులో ఈ ట్రైబ్ కోసం వెళ్ళి ఈ మహదైశ్వర్యాన్ని వాళ్ళకు మోసుకొని వెళ్ళాలని ఈ సహోదరుడు ప్రయత్నం చేశాడు. మంటి కుండ, మంటి పాత్రలో ఉన్నటువంటి సువార్త అనే ఈ మహా ఐశ్వర్యం వాళ్ళకు కూడా చెందాలి, వాళ్ళకు కూడా ఇనిపించాలని వెళ్ళాడు. వాళ్ళు వేసిన ఫస్ట్ బాణం తన బైబిల్ మీద తగిలినట్టు తర్వాత రీసెర్చ్ లో తేలింది. వారు వేసిన రెండవ బాణము తనకు తగిలి చనిపోయినట్టు. తర్వాత తను అక్కడే పూడ్చిపెట్టారా, తిన్నారా కూడా తెలియదు. శవమైతే తిరిగి రాలేదు. అక్కడి నుంచి వచ్చిన పడవలు చెప్పారు, మరి ఈ యొక్క ట్రైబ్ తను చంపేసి చేసినారు, మేము విట్నెస్ అని చెప్పడం జరిగింది. జాన్ హెలెన్ వెళ్ళిపోయినాడు. ఐఎమ్ వెరీ షూర్ 26 సంవత్సరాల వయసులో తనలో ఉన్నటువంటి ఈ యొక్క అగ్ని, స్వార్థకు సంబంధించిన అగ్ని, ప్రభు ఇచ్చినటువంటి కృప, ఈ కృప చేత ఈ యొక్క పరిచర్యను నేను పొందాను అన్న భారము, ఈ మహదైశ్వర్యం అనేటువంటి ఈ భారము, సత్యాన్ని బోధించాలా అనేటువంటి ఈ భారము, మరి వారి నేత్రాలు తెరవబడాలా అని ఈ భారము, ఈ గొప్ప మహా ఐశ్వర్యము కూడిన నిరీక్షణకు కూడా వాళ్ళు పాత్రలు కావాలనే ఆ భారము, అగ్ని అక్కడికి తీసుకెళ్ళింది. జాన్ హెలెన్ అక్కడ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటం మనం గమనిస్తున్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న మనం AFs
రక్షించబడ్డాం సరిపోదు, బిజీగా ఉన్నాం సరిపోదు, చరిత్రలో మనం ఏమి రాసిపోతున్నాం అన్నది, చరిత్రను చదువుతున్నాం మంచిది, చరిత్రను రాస్తున్నాం కొన్నిసార్లు, అది మంచిది. నువ్వు ఇష్టపడతావా? జాన్ హెలెన్ క్రియేటెడ్ హిస్టరీ, పాల్ ది అపోస్టల్ క్రియేటెడ్ హిస్టరీ, ఇండియన్ జిమ్ ఎలియట్ క్రియేటెడ్ ద హిస్టరీ. ఏఎఫ్సి సహోదరుడా, మరి నీ సంగతి నా సంగతి? దేనికోసం బ్రతుకుతున్నాను? బతికి 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 ఇంత ఎదవ బతుక మనం బతికేది? ఓ అబ్బా, ప్రభు రక్షణ పొందుకొని బతికి 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 ఇంతవరకు బతికి వెళ్ళిపోయినామనే బతుక, లేక ఈ మహదైశ్వర్యం కోసం, ఈ కృప కోసం, ఈ పరిచర్య కోసం, ఈ క్రీస్తు కోసం? మరి అనేకులు ఈ నిరీక్షణలో, ఈ యొక్క మహదైశ్వర్యంలో, మహిమ కలిగిన రాజ్యంలో ప్రవేశించబడాలని వారి కోసం కూడా పనిచేయటం, మన సమయాన్ని, ధనాన్ని, మన టాలెంట్ను పౌల్లాగా, జాన్ హెలెన్ లాగా, జిమ్ ఎలియట్ లాగా చేసి బాధ్యత నీకు నాకు లేదా? పరీక్షించుకున్నాను. మనం ఒక 2 నిమిషాలు మౌనంగా మనమున్న స్థలాల్లో మనము కళ్ళు మూసుకోవాలని నా భారం. దాని తర్వాత మీరు ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే యు ఆర్ ఫ్రీ టు డూ దట్ వన్. 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడ మనం ఉన్నామో దయచేసి 1 నిమిషము కళ్ళు మూసుకోండి, పరీక్ష చేసుకుందాం. ప్రభువా, 4వ అధ్యాయం, కొరింథీ, పౌలు, జాన్ హెలెన్, జిమ్ ఎలియట్, ఈ పరిచర్య, ఈ కనికరం, ఈ కృప, ఈ మహాఐశ్వర్యం, ఈ మట్టి పాత్ర, ఈ సిలువ, ఈ నిరీక్షణ, నేనేం చేస్తున్నాను ప్రభువా? అనేకులు లేని భాగ్యం నాకు ఇచ్చావే పౌల్లాగా, నేనేం చేస్తాను? వీ మస్ట్ రిపెంట్ అండ్ రిటర్న్ టు ద లార్డ్. ప్రభు వైపు మనం మళ్ళవలసిన బాధ్యులమై ఉన్నాం. ఒక్క మాట మనం ప్రార్థన చేసుకుందాం, మనం రీకమిట్ చేసుకుందాం ప్రభుకి. ఆ తర్వాత లీడ్ చేసే సహోదరుడికి నేను అప్పగించాలని కోరుతున్నాను. 1 నిమిషం మనందరం మౌనంగా ఉన్న తర్వాత మన మధ్యలో ఉన్న జయకుమార్ అన్న మనందరి కోసం ప్రార్థన చేసి మన కమిట్మెంట్స్ ని మనం ప్రభుకి అప్పగించాలని కోరుతున్నాను. ఆ తర్వాత మనం డిస్కషన్ కి ఓపెన్ చేస్తాం. 1 నిమిషం మౌనంగా ఉందాం. దాని తర్వాత జయకుమార్ అన్న మన మధ్యలో ఉన్నారు, అన్న మనల్ని ప్రార్థనలో నడిపిస్తాం. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మమ్మల్ని ప్రేమించి ఆరాధన అనంతరం ఈవినింగ్ నా ప్రభా చాలా తేటగా మీరు మా అందరినీ ప్రభా ఈ జూమ్ లో సమీకరించి మాట్లాడినామని ప్రభా మేము విరిగి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. తండ్రి, నీ ఆత్మ నా ప్రభా సూటిగా మాట్లాడే విషయం ప్రభా మేము విన్నాం. ప్రతి ఒక్కరితో నాయన నువ్వు మాట్లాడావు, ప్రతి ఒక్కరిని నా ప్రభా టచ్ చేశావు, ప్రతి ఒక్కరూ నా ప్రభా ఛాలెంజ్ చేయబడ్డారని ప్రభా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. ఈ సాయంత్రం నా ప్రభు మిషనరీస్ నా ప్రభా వాళ్ళ జీవితాలను ప్రభా నాయన వారి ఎరుగని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్యుల కోసం నా ప్రభా అమాయకుల కోసం అర్పించారు. వారి ప్రాణాలను ప్రభా వాళ్ళు లెక్క చేయలేదు, వారి కుటుంబాలని వారు లెక్క చేయలేదు, ధన సంపాదనని వారు లెక్క చేయలేదు. తండ్రి, ఈ పరంపరలో నాయన వాళ్ళు చీల్చబడ్డారు, తినబడ్డారు, పొడవబడ్డారు, దోమల చేత కుట్టించుకొని ప్రభు నాయన మరణించబడ్డారు. తండ్రి, మేము కూడా వారి లాంటి వారమే
మేము కూడా నా ప్రభా పరిశుద్ధాత్మని ఎరిగిన వారం. మేము కూడా నా ప్రభా ప్రభు రక్తంలో కడగబడిన వారం. మేము కూడా నా ప్రభు పాత బ్రతుకుని వదిలేసి కొత్తగా నా ప్రభా నీలో ఉంటున్న వాళ్ళం. అయితే నా తండ్రి మాకు వాళ్ళకి ఉన్నటువంటి తేడా చాలా ఉంది నా ప్రభా. దయతో మమ్మల్ని అందరినీ నా ప్రభా నాయన ఈరోజు మీరు క్షమించండి. మా హృదయాలని నాయన మా తలలను వంచి మీ పాదాలు పట్టుకొని నా ప్రభు మేము వేడుకుంటా ఉన్నాం. మేము చేయవలసినంత చేయకపోవడం వలన మా దేశంలో ఎన్నో సమస్యల ప్రభావం మేము చూస్తా ఉన్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి పని నా ప్రభా దినదినం నెల నెల సంవత్సరం సంవత్సరం కొరవబట్టడం వల్ల చాలా మంది మతోన్మాదులు సంఘ విద్రోహ శక్తులు నా ప్రభా పెచ్చుమీరిపోతా ఉన్నారు. నా తండ్రి మేము చాలాసార్లు ప్రభా ఎక్కువగా నిద్రపోతా ఉన్నాం. చాలాసార్లు ఐహిక విచారాల వల్ల నా ప్రభా కుంగిపోయాం. చాలాసార్లు మా వ్యక్తిగత విషయాల వల్ల నా ప్రభు వ్యక్తిగత ప్రార్థనాంశాలతోటి అది లేదు ఇది లేదు నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి మా టైం అంతా నా ప్రభు వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ నేపథ్యంలో మా జీవితంలో నా ప్రభు చాలా దినాలు దొర్లిపోయినాయి. మా మరణం నా ప్రభు ఎప్పుడో మాకు తెలియదు. నాయన రోజుకు నా ప్రభా 1.5 లక్ష మంది ప్రపంచంలో మరణిస్తా ఉన్నారు. అయితే నా ప్రభా వాళ్ళలో మేము లేము. కారణం మాకు ఒక ఛాన్స్ నా ప్రభా మీరు ఇస్తా ఉన్నారు. మీకోసం జీవించాలని మేము ఇంకా నా ప్రభా నేర్చుకొని ఒక ఛాలెంజింగ్ నా ప్రభా మేము కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. ఈ విషయాలన్నీ నా ప్రభా నీ బిడ్డ ద్వారా తేటగా మాతో మాట్లాడాం. ప్రియమైన తండ్రి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తా ఉంది అనే మాట నా ప్రభా మా జీవితంలో మేము విని దానికి విధేయత చూపించినట్లు మీరు మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి సహాయం చేయండి. మేము వినువారమై ఉండి మమ్మల్ని మేము మోసగించుకోకుండా వాక్య ప్రకారం ప్రభా జీవించేవారుగా ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నా. మాలో నా ప్రభా రకరకాల తలాంతులు ఉండొచ్చు. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ, మరి కొంతమంది నా ప్రభా హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉండొచ్చు. అయితే మా పరిధిలో నా ప్రభు మేమేం చేయగలమో, మేము చేయలేకపోతే చేసేవాళ్ళని ప్రభా నాయన ప్రోత్సహించడానికి, చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికైనా ప్రభా మేము నడుము బిగించినట్లు మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరొకసారి నా ప్రభు ఈరోజు యేసత్వం నా ప్రభా మీరు వాడుకొని ఛాలెంజింగ్ మెసేజ్ని ప్రభా నాయన మా ముందు నాయన ఉంచిన నాయన నిజంగా నా ప్రభా మీ ఆత్మ నాయన మాతో మాట్లాడుతున్నప్పుడు నా ప్రభు మేము ఏమి మాట్లాడలేక మౌనంగా నోటి మీద వేలేసుకుని వింటా ఉన్నాం. దయతో సహాయం చేయండి. వాళ్ళు ప్రతి ఒక్కరూ నా ప్రభా ఏమైతే మీరు మాట్లాడారు, ఏ తీర్మానం అయితే తీసుకున్నారు ఆ చొప్పున నిలబడటానికి మీరు కృప చూపించమని సహాయం చేయమని, ఇక్కడ తలలో వచ్చినటువంటి ప్రతి నీ బిడ్డని ఈరోజు నా ప్రభా చాలా కాలం తర్వాత జూమ్ లో యాడ్ అయినటువంటి ముద్దురు రవి తమ్ముడిని, అదేవిధంగా అబ్రహాం తమ్ముడిని బట్టి కూడా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ ప్రభావ మీరు దీవించండి. మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం చెప్పిన బిడ్డను మరొకసారి మీరు దీవించి మీ పరిచయంలో మీరు విరిగా వాడుకోండి, సహాయం చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Thank you so much, Esratno Anna, for sharing us wonderful, encouraging word. Jay Anna, thank you for prayer. ఇంకా ఎవరన్నా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే దేవుడు మనతో మాట్లాడిన విషయాలు. తమ్ముడు రవి, డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? తమ్ముడు రవి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఎఫ్సి ఆఫ్టర్ లాంగ్ టైమ్. Can you share anything regarding the word of God today? No. చాలా చక్కగా వచ్చారు. మాకేమి చాలా చేయలేకపోతున్నాను, దేవుని అన్ని చెప్పినాను వెళ్ళిపోతున్నా బాగా అదే డిఫరెంట్ ఫీల్ తప్ప ఏమి మాట్లాడటానికి షేర్ చేసేటట్టు. యాక్చువల్ గా ఈరోజు నేను రవి తమ్ముడు అటు కందుకూరు అవతల మాచవరం అవతల గుళ్ళపాలెం అని ఆ ఊర్లో 2 చోట్ల వాక్య పరిచర్యలో పాల్గొన్నాము. ఒకటేమో ప్యూర్ హిందువుల మధ్య, ఇంకోటేమో నామకార్థ క్రైస్తవుల మధ్య. మేమిద్దరం కూడా వాక్య పరిచర్య అయిన తర్వాత రోడ్లో ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుకుంటే మేము ఒకే మాట అనుకున్నాం. మేము యేసు ప్రభు ప్రేమ మనల్ని బలవంతం చేస్తా ఉంది, దీనికోసం ఇంకా మిగిలిన మన జీవితాలను సమర్పించాలి అని మేమిద్దరం కూడా ఈరోజు తీర్మానం చేసుకున్నాం.
నిజంగా దానికి అనుగుణంగానే దేవుడు ఈరోజు మాట్లాడాడు. దీని మీద వాళ్ళు ఎక్కువగా మనం డిస్కషన్ అవసరం లేదు, కానీ వీ హ్యావ్ టు టేక్ ఏ సింపుల్ మైక్రో డెసిషన్ టు లివ్ ఫర్ ద లార్డ్, విట్నెసింగ్ ఫర్ ద లార్డ్. మనకు మనం ఒక చిన్న తీర్మానం తీసుకొని అవును ప్రభు నాయన, నేను కూడా మీకోసం ఏదైనా చేస్తాను అని మనం తీర్మానం తీసుకోగలిగితే యేసురత్నంలో చెప్పిన వాక్యానికి మనం విధేయులమై మంచిగా చేయగలమని నేను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ.